ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి రోజున దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు మరియు వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 59,784 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,740 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,61,00,000 రూపాయలు. ఈరోజు రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. అయితే ఈరోజు రథసప్తమి కాబట్టి కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయిన భక్తులు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే 3 గంటల లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ఈరోజు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక ఈరోజు రథసప్తమి రోజున తిరుమలలో 7 రకాలైన వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగుతారండి. ఈరోజు సర్వదర్శనం టికెట్లను, చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని మరియు 500 రూపాయల ఆర్జిత సేవల దర్శనాలను, అలాగే రికమెండేషన్ లెటర్స్ పైన ఇచ్చే దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేశారు. ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, హలో మేడం, ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ ఎమ్మెల్యే విఐపి లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు. ప్రస్తుతం టీటీడీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను తప్ప వేరే ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ విషయం టీటీడీ వారే అఫీషియల్గా తెలియజేశారండి. అవి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లెటర్స్ కూడా కేవలం సోమవారం నుంచి గురువారం వరకే అనుమతించడం జరుగుతుంది. శుక్ర, శని, ఆదివారాలలో లెటర్స్ పైన ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అలాగే వృద్ధులకు ఎంత వయస్సు ఉండాలి, ఎన్ని రోజులకు ముందు వృద్ధుల టికెట్ తీసుకోవాలి, ఎంత రేట్ ఉంటుంది టికెట్ది అని అడిగారు. వృద్ధుల కోసం టీటీడీ వారు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఇస్తారండి. ఈ టికెట్స్ తీసుకున్న భక్తులకు సీనియర్ సిటిజన్ క్యూ లైన్ నుంచి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఇక తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడ కూడా వీటిని ఇవ్వరు. ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 65 లేదా 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు 2 గంటల్లోపు దర్శనం అనేది పూర్తవుతుంది. అలాగే ఇంకొకరు, ఆదివారం సుపదం దర్శనం ఉంటుందా అని అడిగారు. అవునండి, ఉంటుంది. ఈరోజు రథసప్తమి కాబట్టి సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుందండి. మీరు ఆదివారం ఇన్ఫాంట్ దర్శనానికి తిరుమలకి రావచ్చు. అలాగే ఫిబ్రవరి నెలలో రూమ్స్ కావాలంటే ఆన్లైన్లో అవకాశం ఉందా అని అడిగారు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ని టీటీడీ వారు విడుదల చేస్తారండి. కానీ ఫిబ్రవరి నెలకి సంబంధించిన రూమ్స్ని ఆల్రెడీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీకు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. 11 గంటల తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ రూమ్స్ని తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చే రూమ్స్ని మీరు తీసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.